అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను ఈరోజు మీకు చూపించే రెసిపీ ఏంటంటే ఎగ్ ఇడ్లీ అనమాట. మరి చూసేద్దామా? ఫస్ట్ నేను ఆనియన్స్ తీసుకున్నానండి. 2 పెద్ద పెద్ద ఆనియన్స్ చాప్ చేసుకున్నాను. అవి ఒక చిన్న బౌల్ 2 కప్స్ అయ్యాయి అనమాట. సో నేను ఈ 2 కప్స్ కొలతగా మీకు చెప్తున్నాను. సో 2 కప్స్ ఆనియన్స్ వేసుకున్నాను. అది కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేసుకున్నానండి. అవి కూడా చాలా చిన్నగా చాప్ చేసుకున్నాను, సన్నగా తరుక్కున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చి సాల్ట్ వచ్చి నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. 1.5 స్పూన్ నేను ఇక్కడ వేసాను. నెక్స్ట్ వచ్చి పసుపు, ఇది వచ్చి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసానండి నేను. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇది మొత్తం స్పూన్తో కానీ ఫోక్తో కానీ దేంతో అయినా బాగా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇది పసుపు ఈ సాల్ట్ మొత్తం ఆనియన్స్కి బాగా పట్టే ఒక 2 మినిట్స్ అట్లా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. వన్స్ ఇది పూర్తిగా కలిసింది, చూసారు కదండి, ఇలా కలిసింది అన్నప్పుడు ఎగ్స్ వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 7 ఎగ్స్ వేసుకుంటున్నానండి. ఎగ్స్ ముందే వేసుకుంటే పసుపు అవన్నీ సరిగ్గా కలవన్నమాట. సో ఫస్ట్ నేను అవన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అన్ని ఎగ్స్ వేసి ఇలా బీట్ చేసుకున్నాను అనమాట. బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ ఉంది కదండి, ఇడ్లీ కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ పోసాను. వాటర్ పోసి పక్కన స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇది కొంతసేపు వేడి అవ్వాలండి ఈ వాటర్. సో అంతలోపల నేను ఈ ఇడ్లీ రేకులకి లైట్గా గ్రీస్ చేసుకుంటున్నాను ఆయిల్తో. సో ఎందుకంటే కిందంతా అడుగు అంటకుండా నీట్గా ఉంటుంది కదండి. సో అందుకని నేను ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఈ ఇడ్లీ కేక్ అనేది చాలా హెల్తీ అండి. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా తినొచ్చు. ఎందుకంటే ఇందులో ఏం ఆయిల్ ఉండదు. అన్నీ నేను ఫ్రై చేయకుండా జస్ట్ అన్నీ పచ్చివే వేసాను కదండి. సో చాలా హెల్తీ అనమాట. సో ఇప్పుడు నేను ఈ రేకుల్లో అంతా ఈ స్టఫ్ అంతా వేసేస్తున్నాను. చూసారు కదా, మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే అండి, అలానే ఈ రేకుల్లో నింపుకోవాలన్నమాట.
అండి నేను ఇలా అన్ని రేకులో ఫిల్ చేసేసుకున్నాను. ఫిల్ చేసుకొని మనం ఆల్రెడీ స్టవ్ మీద పెట్టుకున్న కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇది ఆల్రెడీ కొంచెం ఒక 5 మినిట్స్ ముందే హీట్ చేసుకున్నాను. చెప్పాను కదా మీకు ముందు ఒక 5 మినిట్స్ హీట్ చేసుకున్నానని. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టి లెడ్ పెట్టేస్తున్నాను అనమాట. ఇది ఒక 15 మినిట్స్ ఉండాలండి. 15 మినిట్స్ అయిన తర్వాత నేను స్టవ్ కట్ చేసేస్తున్నాను. దీన్ని ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచుదాము. కొంచెం వేడిగా ఉంటుంది కదా. 5 మినిట్స్ తర్వాత దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం మనము. సో 5 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదండి, చాలా బాగా వచ్చింది. చాలా హెల్దీ అండి ఇది. ఎందుకంటే ఇందులో ఏమి ఆయిల్ అలాంటివి ఏవి ఉండవు. జస్ట్ బాయిల్డే కదా, జస్ట్ ఈ వాటర్ వేపర్తోనే అవి కుక్ అవుతాయి. సో మనం ఇది ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు సాఫ్ట్గా కూడా వచ్చేసాయి అన్నమాట. చూసారు కదా, చాలా యమ్మీగా ఉందండి. చూసేదానికి చాలా బాగుంది, టేస్టీగా అనిపిస్తుంది. మరి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదండి, వేడి వేడి యమ్మీ ఎగ్ ఇడ్లీ అనమాట. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు కానీ మీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. సో మీకు ఇవి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.